భారత్ ఇంగ్లాండ్ టూర్కు బయలుదేరనున్న నేపథ్యంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ మాట్లాడారు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి చాలా సంవత్సరాల తరువాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. కరుణ్ నాయర్ అనుభవం టీమిండియాకు ఎంతో మేలు చేస్తుంది. అతడు ఇంతకుముందు ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడాడు. అక్కడి పరిస్థితుల మీద కరుణ్కు అవగాహన ఉంది. అందుకే ఈ టూర్లో అతడు కీలకం కానున్నాడు. గిల్, రాహుల్, సుదర్శన్, జైస్వాల్ వీరికంటే కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ సిరీస్లో గేమ్ చేంజర్ అవుతాడు అని చెప్పాడు. నేను యువ క్రికెటర్లకు ఒకటే చెబుతున్నా, మీరు మీ అత్యున్నత ప్రదర్శన ఇస్తున్నన్ని రోజులు మీకోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నిలకడగా పరుగులు సాధిస్తేనే అంతర్జాతీయ క్రికెట్లో రాణించగలరని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనధికారిక మొదటి టెస్ట్ మ్యాచ్లో ఈ సీనియర్ బ్యాటర్ డబుల్ సెంచరీ సాధించాడు. దేశవాళీల్లో కరుణ ప్రదర్శన ఒక్కసారి చూస్తే రంజీ ట్రోఫీలో విదర్భ తరపున కరుణ్ నాయర్ ఈ సీజన్లో దుమ్ము రేపాడు. 53.93 యావరేజ్తో 9 మ్యాచ్ల్లో 16 ఇన్నింగ్స్లో 863 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫైనల్లో 135 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ కరుణ్ నాయర్ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. 9 మ్యాచ్లు, 8 ఇన్నింగ్స్లో ఏకంగా 389.50 యావరేజ్, 124.04 సెక్రటరేట్తో 779 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 1 అర్ధ శతకం ఉంది. 163 అత్యధిక స్కోరు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 42.50 యావరేజ్, 177.08 స్ట్రైక్ రేట్తో 6 ఇన్నింగ్స్లలో 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు ఉన్నాయి. 75 అధిక స్కోరు. ఈ ప్రదర్శనల ఆధారంగానే దాదాపు 8 ఏళ్ల విరామం తరువాత కరుణ్ నాయర్ తిరిగి భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దీన్ని సుస్థిరం చేసుకోవడమే ప్రస్తుతం అతడి ముందున్న కర్తవ్యం.